ఓకే, డన్ సార్. ఒకసారి మనము కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్గా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఇప్పటికీ ట్రంప్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ నా గుప్పిట్లో పెట్టుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నము ఇప్పుడు విఫలమైందనుకోవాలా, సఫలమైందనుకోవాలా? ఇరాక్ పైన 72 గంటల్లో యుద్ధం ప్రకటిస్తామనేసి ఒక పక్క, మరొక పక్క గ్రీన్లాండ్ ఆల్రెడీ యుద్ధ విమానాలు అక్కడ మోహరించాము అనేది రెండవ ప్రకటన. అసలు ట్రంప్ చేస్తున్నటువంటి ఈ అరాచక ప్రవర్తనని మనం ఏ విధంగా చూడాలంటారు? నిజంగా మీరు అంటే జ్యోతిషాన్ని నమ్మరు అనేది విషయం పక్కన నమ్మరు, ఆ విషయాన్ని కొద్దిగా 2 నిమిషాలు పక్కన పెడతాం సార్. బాబా వంగ అని ఒక అందురాలు చెప్పినటువంటి ఒక జ్యోతిష్యం, 3వ ప్రపంచ యుద్ధము 2026లో రాబోతుంది అని ఒక పెద్ద చర్చ కూడా సాగుతున్న తరుణంలో ఈ ట్రంప్ తీసుకుంటున్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయాల వెనుక 3వ ప్రపంచ యుద్ధము దగ్గరలో ఉంది అనుకోవచ్చా బాబు గోగినేని గారు? ముందు బాబా వంగ గారితో మొదలు పెడదామండి. పెద్ద ఆవిడ, ఓకే, కళ్ళు కనపడవు. ఎస్, కళ్ళు తెచ్చుకున్న మనకే రేపేం జరుగుతుందో తెలీదు, కళ్ళు కనపడిన ఆవిడకి రేపేం జరుగుతుందో తెలిసిందా? 1999లో 2000 సంవత్సరంలో ఎటువంటి విపత్తులు వస్తాయో ఆవిడ చెప్పింది కదా, రాలేదు కదా. 2020లో ఏమవుతుందో చెప్పింది, రాలేదు కదా. 2012లో ప్రపంచంలో ఏమవుతుందో చెప్పింది, రాలేదు కదా. ఇప్పుడు కంప్లీట్ టోటల్ డిస్ట్రక్షన్ 2012 అని అట్లా చెప్పారు కదా, చెప్పినా కూడా ఏం జరగలేదు కదా. సో వాళ్ళని అంత సీరియస్గా తీసుకోనక్కర్లేదు. అంటే కొన్ని సందర్భాల్లో బాబా వంగ గారు చెప్పినటువంటి కొన్ని జరిగాయి అనేసి మనము ఆల్రెడీ విన్నాము. రకరకాల అంటే వివిధ దేశాలు కావచ్చు, వివిధ రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించింది కావచ్చు, అంటే కరోనాకు సంబంధించిన విషయం కూడా 2019, 2020లో ఒక విపత్కరమైనటువంటి పరిణామం జరగబోతుంది అనేది కరోనా గురించి ఆమె చెప్పిందనేసి చాలా పుకార్లు కూడా స్టార్ట్ అయ్యాయి కదా సార్. మీరు అన్నారు కదా పుకార్ అని. 20 ఏళ్ల పాటు ఏదో ఒకటి అవుతుంది, డేంజర్ ఏదో వస్తుంది అంటే రాకుండా ఉంటుందండి. అట్లాంటారా? ఇప్పుడు భూమి మీద 14,000 సార్లు భూమి కంపిస్తుందండి సగటున సార్. సంవత్సరానికి 14,000 సార్లు. ఇప్పుడు భూమి కంపిస్తుంది అని చెప్పటము మన ప్రెజెంట్ని డిస్క్రైబ్ చేయటం, ఫ్యూచర్ కాదు. ఈ 14,000 సార్లలో ఇన్ని శాతం సార్లు 7 రిక్టర్ స్కేల్ 7 వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పచ్చు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితము టీవీలో డిస్కషన్ జరిగితే నేను అన్నాను, టీవీలో కూర్చొని TV9లో నేను ప్రకటించాను, వచ్చే ఇన్ని నెలల్లో ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వస్తుంది చూసుకోండి అని. వచ్చిందండి. నాకేమన్నా ప్రత్యేక శక్తులు ఉన్నాయా? సంవత్సరానికి ఇన్నిసార్లు భూమి కంపిస్తుంది సార్. ఓకే, అది మీరు సైన్స్ పరంగా చెప్పారు సార్. మీరు అది సైన్స్ పరంగా చెప్పారు, మీరు సైన్స్లో ప్రచారం చేయడంలో సక్సెస్. కానీ ఇప్పుడు 3వ ప్రపంచము యుద్ధము వస్తుంది అనుకోవాలా, 3వ ప్రపంచ యుద్ధం రాదనుకోవాలా? 2వ ప్రపంచ యుద్ధము 40లో ఎండ్ అయిందండి. అప్పటి నుండి ఇప్పటి వరకు యేసు ప్రభువు పునరాగమనం దగ్గర నుంచి ఈ మళ్ళీ కొత్త ప్రపంచ యుద్ధం వస్తుంది అని చెప్పటం కనీసం 50 సార్లు చెప్పారు. వచ్చేదాకా చెప్తానే ఉంటారు. మా మిత్రుడు చంద్రయ్య గారు ఒకసారి ఒక స్పీచ్లో అన్నారు, నేను ఎప్పటికీ మర్చిపోలేను, నువ్వు చచ్చిపోయేదాకా బతికుంటావు అన్నాడు ఆయన. ఇప్పుడు ఇదేంటి? ఈ 3వ ప్రపంచ యుద్ధం వచ్చేదాకా వస్తుంది వస్తుంది వస్తుంది. అరే నువ్వు సస్తావురా అంటే సచ్చేదాకా చెప్పుకోవచ్చు అది. అట్లాగే విపత్తు వస్తుంది అని. ఆర్థిక విపత్తు ఎవరు చెప్పారు? గ్రీన్లాండ్ మీదకి అటాక్ చేస్తాడని ఎవరు చెప్పారు? కరోనా అన్నది అబద్ధం, కరోనా వస్తుందని ఎవడు చెప్పలేదు. విపత్తు వస్తుంది అని చెప్పటంలో ప్రెడిక్షన్ లేదు. ప్రెడిక్షన్ అంటే ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఓ తేదీ ఒక సమయం చెప్పు, అప్పుడు దాన్ని మనం ప్రెడిక్షన్ అంటాం. ఇది అబద్ధం. బట్ గోయింగ్ బ్యాక్ టు ద మెయిన్ క్వశ్చన్ యు ఆస్క్డ్, మీరేమంటున్నారు? ట్రంప్ గారి కారణంగా ప్రపంచంలో అలజడి ఉంది, అది మీరు అరాచకం అన్నారు. నా నోట్లో మాటలు మీరు చెప్పేశారు. ఇప్పుడు ప్రపంచం శాంతియుతంగా ఉంది అని అనటానికి వీల్లేనట్టుగా
కానీ మరీ అలజడి లేకుండా, ఐడియల్ సిట్యుయేషన్ లేకపోయినా కాస్త స్టెబిలిటీ ఉన్నట్టుగా ఆనీరు విట్లు 2 ఏళ్ల క్రితం మనం అనుకుంటూ ఉన్నాం. రేపో ఎల్లుండో ట్రంప్ గారు రెండోసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుందండి. ఈ 12 నెలల్లో ప్రపంచ రాజకీయాన్ని, ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేయటం ఆయన చేశాడు అన్నది వాస్తవం అండి. దీనికి ఎవరో జ్యోతిష్యులు వచ్చి మనకు చెప్పనవసరం లేదు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, ఎటువంటి పరిస్థితుల్లో ఆ యుద్ధాలు వచ్చాయి, అటువంటి పరిస్థితులు కానీ లేదు దానికి అనలాగస్గా ఉన్న పరిస్థితులు కానీ నేడున్నాయా అని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అని అంటే, ఒకప్పుడు యుద్ధం అంటే ఒక ల్యాండ్ మాస్ని, ఒక భూభాగాన్ని ఆక్యుపై చేసుకోవటం. అంటే దాంట్లో వనరులు ఉండొచ్చు, లేకపోతే స్ట్రాటజిక్గా ఉపయోగపడచ్చు. శత్రువులు దాడి చేయకుండా ఆ ప్రాంతము, ఆ పర్వతాలని మన భూభాగంలో చేసుకుంటే శత్రువులకి అందుబాటులో ఉండదు మన దేశం అనుకోవటము. ఇట్లా ప్రతి దేశంలోనూ కొన్ని ప్లాన్స్ వేసుకుని వాళ్ళ దేశం యొక్క సెక్యూరిటీ కోసం ఆక్యుపై చేసుకోవటం జరుగుతుంది. కొన్నిసార్లు ఏం చేస్తారు, మన భాష మాట్లాడే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళని మనం కలుపుకోవాలి అని అనుకుంటారు. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు భాష ప్రతిపాదిక మీద ఏర్పడినవి. ఇప్పుడు ఫ్రాన్స్, జర్మనీ, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, గ్రీసు, సర్బియా, స్లోవాకియా, చెక్ రిపబ్లిక్, ఇది ఒక దేశం అని కాదు. ఈ దేశాలన్నీ కూడా భాష ఆధారంగా వచ్చినవి. ఇప్పుడు యుక్రెయిన్ దేశంలో రష్యన్ మాట్లాడే వాళ్ళు కొంత భూభాగంలో ఉన్నారు కాబట్టి ఆ భూభాగాన్ని మేము మాలో కలుపుకుంటామని రష్యా అంటుంది. ఇట్లా రకరకాల కారణాలతో, అక్కడ పెట్రోల్ ఉంది కాబట్టి నాకు అది కావాలి అనొచ్చు, పెట్రోల్ కోసం దాడి చేయొచ్చు. లేదు, నా దేశం యొక్క శ్రేయస్సుకి, నా ఎనర్జీ సెక్యూరిటీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది ఈ దేశం కారణంగా, కాబట్టి ఈ దేశాన్ని నా అదుపులో పెట్టుకోవటం. మీరు ఇంట్రొడక్షన్లో ఆ మాటే అన్నారు, ప్రపంచం తన అదుపులోకి ఉండటానికి అని చేయటానికి ప్రయత్నాలు చేయొచ్చు. ఇవాళ ఏమవుతుందంటే, నేను ఇంతకుముందు చెప్పింది ఏంటి, భూభాగాన్ని ఎందుకు కలుపుకోవాలి, ఫలానా కారణాలు అని. ఈ యుద్ధం యొక్క లక్షణం మారుతున్నది. ఒకప్పుడు యుద్ధం అంటే ఒక సైన్యాన్ని పంపించడం, ఆక్రమించుకోవటం, వాళ్ళని కలుపుకోవటం, ఇట్లా చేయటం. ఇంకా ఒక 400-500 ఏళ్ళ క్రితం నుంచి మనం చూసుకుంటే వాళ్ళని బానిసలు చేయటం, వాళ్ళని సైన్యంలో ఎన్రోల్ చేయటం, ఇట్లాంటివి కూడా చేశారు. ఈరోజు కరెన్సీ అండ్ ట్రేడ్, వాణిజ్యము, అట్లాగే కరెన్సీని ఏమంటారు, విఫండినో ఏదో, వీటి ద్వారా యుద్ధాలు చేయటం అన్నది మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రపంచంలో 50% కంటే ఎక్కువ రిజర్వ్ కరెన్సీ యునైటెడ్ స్టేట్స్ యొక్క డాలర్. ఒక 50 ఏళ్ళ నుంచి పటిష్టంగా ఉంది, అట్లా ఆ పొజిషన్లో ఉంది. డాలర్ పటిష్టంగా లేకపోయినా ఆ పొజిషన్ మటుకు గ్యారంటీడ్గా ఉంది. అంతకుముందు గోల్డ్ స్టాండర్డ్ ఉండేది, బ్రెటన్ వుడ్స్ టైము. అంతకు పూర్వం మీరు ఒకప్పుడు బ్రిటిష్ పౌండ్ చాలా స్టాండర్డ్ కరెన్సీగా ఉండేది. ఇవాళ దానికి ఛాలెంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు అమెరికన్ డాలర్ దేనికి, రష్యా, ఇండియా ఏదైనా వాణిజ్యం చేసుకుంటే రూపాయలు, రూబుల్స్లో చేసుకోవచ్చు కదా, చైనా వాళ్ళతో చేసుకోవాలంటే చైనీస్ కరెన్సీ వాడుకోవచ్చు కదా అంటూ కొత్త ఆలోచనలు మొదలైతే, ఈ పని చేస్తే మటుకు మీ మీద 100% నేను టారిఫ్స్లు విధిస్తాను అని ట్రంప్ గారు బెదిరించారు. బెదిరినప్పుడు బ్రిక్స్ దేశాలు అంటే మనం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాల్లో భారతదేశం కొంచెం వెనక్కి వెళ్ళింది. మిగతా దేశాలు మేము ఇది కంటిన్యూ చేస్తాము ఈ డిస్కషను అని అన్నారనమాట. ఇప్పుడు వాణిజ్యం మీరు చెప్పారు కదా, 500% వేసేస్తాను మీ మీద. ఇప్పుడు 50% నుంచి ఎక్కువ వేస్తే నువ్వు 1000% కూడా వేసుకో, సామాన్ అమ్ముడు కాదుగా. ఇప్పుడు
ఈ టారిఫ్ అన్నది ఎవరి మీద వేస్తున్నట్టు? టారిఫ్ అంటే ఒక సుంకం కదండి. సుంకం అన్నది ఇంతకు ముందు కూడా మనం ఒకసారి చర్చించుకున్నాం. భారతదేశం నుండి రూపాయి విలువైన ఒక వస్తువు మీరు అమెరికా పంపించారండి. అమెరికన్ ప్రభుత్వం ఏమంటుందంటే, నా దేశంలోకి రూపాయికి రావటానికి లేదు, అది తెచ్చుకున్నవాడు రూపాయికి చారణ కలపాలో, 50% ఎస్ అంటే ఆటన కలపాలో, 500% అంటే 5 రూపాయలు కలపాలో కలిపి నా దేశంలోకి తేవాలి అని అంటున్నారు. ఇది ఎవరు కడుతున్నారు? ఆ దేశంలోకి తీసుకొస్తున్న అమెరికన్ కంపెనీ కడుతుంది. 5 రూపాయలకో లేకపోతే 4 రూపాయలకో రూపాయి వస్తువుని రూపాయి కంటే ఎక్కువకి ఒక కంపెనీ తెచ్చుకున్నాక తన లాభం దాంట్లో కలుపుకుని 2 రూపాయలకి అమ్మింది అనుకోండి. ఆ 2 రూపాయలు ఎవరు కడుతున్నారు? అమెరికన్లు కడుతుంది. ఎస్ సో పాకిస్తాన్ నుంచి రూపాయి విలువ వస్తువా, బంగ్లాదేశ్ నుంచి రూపాయి విలువ వస్తువా, భారతదేశం నుండి రూపాయి విలువ వస్తువు వస్తే భారతదేశ సరుకు పైన మటుకు సుంకం విధించి రూపాయి కాకుండా రూపాయిన్నర 2 రూపాయలు చేస్తే మన వస్తువుని ఎవరు కొనరు కదండి. అవును అట్లా మన ట్రేడ్ని డ్యామేజ్ చేయటానికి చెబుతున్న మాటలు. మీరు రూపాయిది 5 రూపాయలు చేసేదాకా కాదు, రూపాయిది రూపాయిన్నర చేస్తేనే మన వస్తువు కంటే పక్క దేశాల లేకపోతే సుంకం విధించబడని దేశాల నుండి వస్తున్న వస్తువుల పైన అక్కడ మక్కువ చూపిస్తారు ప్రజలు. ఎస్ ఒక విషయం ఉందండి, ఈరోజు సోమవారం కదా, మొన్న శుక్రవారం రావాల్సింది వచ్చే బుధవారము సుప్రీం కోర్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి. ఈ సుంకం విధించటం, టారిఫ్స్ విధించటం అన్నది ప్రెసిడెంట్ యొక్క హక్కునా కాదా అని. ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు ఆయన యూకే పైన 10% అన్నాడు. ఇప్పుడు గ్రీన్లాండ్ని వ్యతిరేకిస్తున్న, అంటే గ్రీన్లాండ్ని అమెరికా కబ్జా చేసుకుని కైవసం చేసుకునే ప్లాన్కి వ్యతిరేకంగా ఉన్న దేశాల మీద 10% అన్నాడు. రష్యా నుండి ఇండియా ఆయిల్ కొంటుంది కాబట్టి అవసరమైతే 50%, లేకపోతే ఒక కొత్త బిల్ వస్తుంది, ఆ బిల్ ఇంకేమీ పాస్ కాలేదు, ఎస్ ఎస్ నాకు గుర్తున్నంత వరకు ఇంట్రడ్యూస్ కూడా కాలేదు. ఇంట్రొడక్షన్ కూడా కావాలి, అది చర్చకి రావాలి. అఫ్ కోర్స్ రిపబ్లికన్ పార్టీ మెంబర్స్ అత్యధికంగా ఉన్నారు కాబట్టి అది చట్టం అవ్వచ్చు. కానీ రిపబ్లికన్ పార్టీలో కూడా ట్రంప్ చేస్తున్న పనులకి వ్యతిరేకత వస్తుంది. నా ఈ సుంకం అన్నది ప్రెసిడెంట్ యొక్క అధికారం కాదు, అది కాంగ్రెస్, అంటే మనం పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ అంటాం కదండి, అది కాంగ్రెస్ యొక్క హక్కు, కాంగ్రెస్ యొక్క అధికారం, ప్రెసిడెంట్ది కాదు. అట్లాగే ఇంకొక దేశం మీద యుద్ధం గనక ప్రకటించాల్సి వస్తే ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో ప్రకటించాల్సి వస్తుంది. ఎస్ ప్రకటించి మళ్ళీ ఇన్ని రోజులు, 60 రోజులు ఎంతో, అన్ని రోజులకి నువ్వు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ సమ్మతి పొందాలి. ఈ సుంకాల విషయంలో మనం ఎన్ని లెక్కలు వేసుకున్నా ట్రంప్